హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ ప్రభంజనం సృష్టిస్తున్నాడనే చెప్పవచ్చు. ప్రతి అడుగు విజయం వైపు వేస్తూ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్లో తనకంటూ ఒక పేజీని అయితే క్రియేట్ చేసుకున్నాడు. మొదట్లో గేమ్పై పెద్దగా ఫోకస్ చేయకపోయినా ఆ తర్వాత తన గేమ్ని అనాలిసిస్ చేసుకొని చెప్పిన మాటలని బాగా అర్థం చేసుకొని పూర్తిగా గేమ్పై ఫోకస్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడనే చెప్పవచ్చు. గేమ్ ఏదైనా, టాస్క్ ఏదైనా ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎయిమ్ మాత్రం విజయమే అన్నట్టుగా కొనసాగుతుంది బిగ్ బాస్ హౌస్లో మన ఆర్మీ మ్యాన్ జర్నీ. ఇక ఈ వారం బిగ్ బాస్ ఇస్తున్న వైల్డ్ కార్డ్ స్ట్రోమ్ టాస్క్లో అయితే వీరోచితంగా పోరాడుతూ విజయం కోసం ప్రాకులాడుతున్నాడు అనే చెప్పాలి. మొదటి 4 టాస్కుల్లో విజయం వరించకపోయినా ఎక్కడా కూడా దృఢ సంకల్పాన్ని వదలకుండా తన టీమ్మేట్ అయిన తనూజ కూడా చెప్పిన మాటలని, తనకిచ్చిన మాటని బాగా గుర్తుపెట్టుకొని వరుసగా బ్యాక్ టు బ్యాక్ 2 టాస్కుల్లో అందరినీ ఓడగొట్టి ఈ సీజన్ స్టార్ కంటెస్టెంట్స్గా పిలువబడుతున్న వారిని సైతం ఫిజికల్ టాస్కుల్లో మట్టి కరిపించి బ్యాక్ టు బ్యాక్ 2 టాస్కులు గెలిచి తన టీంని ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన వైల్డ్ కార్డ్ స్ట్రోమ్ టాస్క్ పూర్తయ్యే సమయానికి ఏకంగా 310 పాయింట్స్ సాధించి టాప్ 2 ప్లేస్లో నిలబెట్టి ప్రభంజనం సృష్టించాడనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గత 2 వారాల నుంచి ఆటలో మంచిగా బాగా ఆడుతున్నాడు అనే చెప్పవచ్చు. టాస్క్ని బాగా అర్థం చేసుకొని ఎదుటివారు తనకి సహాయంగా నిలిస్తే, అంటే తన టీమ్మేట్ నుంచి కావాల్సినంత మద్దతుగా లభిస్తే ఖచ్చితంగా టాస్క్ దున్ని పడేస్తున్నాడనే చెప్పవచ్చు. మరి పవన్ కళ్యాణ్ అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ ప్రభంజనం ఇలాగే మరికొన్ని వారాలు కొనసాగితే ఈ సీజన్లో ఆర్మీ బిడ్డ విజయంని ఆపడం ఎవరి తరం కాదు. మరి ఆర్మీ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్లో ప్రభంజనం సృష్టిస్తుండడంపై మీ అభిప్రాయాన్ని, అలాగే ఆర్మీ మ్యాన్పై మీ అభిప్రాయాన్ని, అలాగే ఆర్మీ మ్యాన్ ఆటపై, మాటపై, అన్నింటిపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి హైప్ ఇవ్వండి. ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.